మీ అందరికీ నా వందనాలు. నా పేరు వెంకట్. అయితే దేవుడు ఈరోజు ఇచ్చిన నాకు అవకాశం బట్టి మీ మధ్యన మాట్లాడడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి గారికి మరియు ఆహ్వానించిన నేహం గారికి, ఇక్కడ కూర్చున్న స్థానిక సంఘస్థులందరికీ నాకు వచ్చే. అయితే ఈ రోజు మనకి ఇచ్చిన అంశం ఏంటండి, కొంచెం దగ్గరగా ఉంటే బెటర్. నా వాయిస్ అంతా రాగంటారు. వాయిస్ వస్తుందండి, వినపడుతుంది కదా? ఈ రోజు మనకి ఇచ్చిన అంశం ఏంటండి? నేను మాట్లాడి మీరు ఖచ్చితంగా నాకు సమాధానం కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడగలను స్పీడ్. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది మనకి. పరార్థ శ్రమ అంటే ఏంటి? ఎవరైనా కొంచెం రిప్లై కూడా ఇస్తాను. పరార్థ శ్రమ అంటే ఏంటి? ఇతరుల కోసం. పరార్థ శ్రమ అంటే ఇతరుల ప్రయోజనం కోసం కానీ లేదా ఇతరులకు మేలు జరగడం కోసం మనం శ్రమ పడాలి. అంటే ఇప్పుడు సపోజ్ విజయ్ నా స్నేహితుడు, నా ప్రయోజనం కోసం తను కష్టపడడం, అది పరార్థ శ్రమ అనమాట. ఆ విధంగా ఇప్పుడు మన కీర్తనలో రాయబడి చూసుకున్నట్లయితే కనుక 7, 8, 9 వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుడు పేదవారి పక్షం నిలబడతారని చెప్పేసి, ఆయన చూస్తారని చెప్పేసి, అదంతా కూడా దేవుడు మన కోసం ఏ విధంగా నిలబడతారని చెప్పేసి ఆ కీర్తనలో రాయబడుతుంది. అలాగే దానియేలు గ్రంథానికి వచ్చేసరికి అక్కడ ప్రవచనం ఉంటుంది. ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. అది దానియేలు 9:26. దానియేలు 9:26. ఈ 6వది 2 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ పట్టణమును నశింపజేయుదురు. దాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. చూసారు కదండి, అక్కడ ఏం జరుగుతుందంటే దానియేలు గారి చేత యెషయా రాయించబడిన ప్రవచనం, ఇర్మీయా గారి ద్వారా ఆయనకు వచ్చిన ప్రవచనం నెరవేర్పు గురించి దానియేలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. ఏంటంటే 62 వారముల తర్వాత అంటే మీకు అది చెప్పాలని ఇంకా చాలా టైం ఉంటుంది. ఎందుకంటే అంత్యకాలపు సిద్ధాంతం అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనం బైబిల్ గురించి చదువుకున్నప్పుడు, దాంట్లో రాయబడి ఉంటుంది. కానీ అక్కడ మీకు చాలా నేను కొంచెం అర్థంగా చెప్పేది ఏంటంటే, అభిషేకుడు నిర్మూలన చేయబడిన అంటే క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నిర్మూలన చేయబడిని చెప్పేసి దానియేలు గారు అక్కడ ప్రవచించారనమాట. దానికి రిలేటెడ్గా ఇప్పుడు అదే ప్రవచనం యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం. 53:4 యెషయా 53:4. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమమైన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అత్యమును బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనం స్వస్థగలుగుచున్నాడు. ఈ వాక్యం మీ అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం లెంట జరిగిన ప్రతిసారి మీరు ఇక్కడ ఫ్లెక్స్ చేయించే ఈ వాక్యం చదువుకుంటూ ఉంటారు. అయితే నేను ఏంటంటే, అసలు ఆయన ఎందుకు బాధింపబడాలి? ఆయన ఎందుకు మన కోసం శ్రమ పడాలి? ఆయన ఎందుకు మన కోసం శ్రమపడి అంత దారుణమైన శిక్ష అనుభవించాల్సి ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు అనుభవించాలండి? అసలు చెప్పాలి, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఆయన ఎందుకు అనుభవించాలంటే, మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఎఫెసీ 2:1 ఏముంటుందంటే, మన అపరాధం చేతను పాపం చేతను మనం చచ్చిన వారమే ఉన్నామంట. అందుకని యేసు ప్రభువు మన కోసం శిలువలో మరణించి మన అపరాధాలని పాపాలని శిక్షణ మొత్తం అంతా భరించి మన అపరాధాలను జయించి మనకి నిత్యజీవం ప్రశ్నించడం కోసం ఆయన శిలువ మరణాలు త్యాగమయ్యి మనకి నిత్యజీవం ప్రశ్నించడం కోసం మళ్ళీ ఆయన పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఆ విధంగా మన పాపం తీసేయడం కోసం శిలువలో మరణించాడు. అయితే ఆయన ఎందుకు మరణించాలి అంటే, అసలు యాక్చువల్లీ పాపం చేసింది మనము, అపరాధం చేసింది మనము, పాపానికి దాసమైంది మనము. అయితే ఆయన ఎందుకు చనిపోవాలి? పాపంలో ఉన్నవారు మనం అయితే ఆయన ఎందుకు చనిపోవాలి? ఆయన నీతిమంతుడు కదా, ఆయన ఎందుకు చనిపోవాలి? అయితే ఆదికాండము 2:17. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. చాలు, చూసారు కదండి. అది మీకు ఆ సందర్భం తెలుసు. ప్రతి ఒక్క సృష్టి ఆరంభంలో ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు ఏదెన్ తోటలో పెట్టి మంచి చెడులు వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత నువ్వు తింటే గనక
చచ్చదని చెప్పేసి ఆయన ఒక తీర్మానం రూల్ పాస్ చేశాడనమాట. ఆ రూల్ పాస్ చేసిన దేవుడే దాన్ని అమలుపరచడం. దాని తర్వాత ఆదాము తప్పు చేశాడు. ఆపదార ఆదాము తప్పు చేసి ఏదో తోటి నుంచి వెలువడిన తర్వాత ఆయనకి మరణం వచ్చింది. ఆ మరణ శాసనం రాసింది ఎవరంటే దేవుడే. ఆ రాసిన వాడే దాన్ని నెరవేర్చాలి అని చెప్పేసి మనకి హెబ్రీ పత్రిక 16:17 హెబ్రీ 16:17 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యము. చూసారు కదండి, మరణ శాసనం ఎక్కడ ఉందంటే దాన్ని రాసిన వాని మరణం అవశ్యం. 16:17 అండి. 16:17 16:17 9 ఫిబ్రవరి 13 9 9 15 16:17 9వ అధ్యాయం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం రుజువుపరచుట అవశ్యము. తర్వాత ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? చూస్తారు కదండి, ఆ మరణ శాసనం రాసిన వాడు జీవించుంటే ఆ శాసనం చల్లదంటే ఆ రాసిన దేవుడే కాబట్టి మళ్ళీ ఆయనే భూమి మీదకి ఇక్కడే వచ్చి మనలో ధరించి మన కోసం నలగొట్టబడి శిలువలో రాగానే మరణించి తిరిగి లేచి మరణాన్ని జయించి ఆ శాసనాన్ని అక్కడికి నెరవేర్చాడంట. ఆ శాసనం నెరవేర్చినప్పుడు మనకేం వచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది, ప్రాయశ్చిత్తం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు ఎదుట పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకొని మనం యేసుని నమ్ముకొని విశ్వసించాలన్నమాట. విశ్వసించిన తర్వాత సంఘంలో చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పేసి దేవుడు మనకు కొన్ని నియమాలు ఇచ్చాడనమాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం చదువుతాం సార్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనం. అయితే అక్కడ ఏమనుంటుందంటే, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడదనేమో అని తన విషయమే చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచిదారి తీసుకొని రావాలనని ఒకని భారాన్ని ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడు. అంటే ఏమంటే ఒక సంఘంలో చేర్చబడినట్టే మీరందరూ ఒక సంఘం సభ్యులు, ఒక కుటుంబ సభ్యులు ఉంటారు, ఆత్మీయ కుటుంబం మీరంతా కూడా. ఆ ఆత్మీయ కుటుంబంలో ఎవరైనా సరే ఒక తప్పిదం చిక్కుకొని పాపంలో పడిపోతున్న టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు పాపంలో జారిపోకుండా చూసుకుంటూ వాడిని మంచిదారి తీసుకుని ప్రయత్నించారంట. అలా ప్రయత్నించి దేవుడు మనడలు చూపిన ప్రేమను పూర్తిగా నెరవేర్చమని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ తర్వాత యాకోబు 2:15-16 యాకోబు 2:15-16 యాకోబు 2:15 ఒక సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? సరే, చూసారు కదండి, మీరు ఒక ఆత్మీయ కుటుంబంలో మీరు అందరూ ఉన్నప్పుడు ఒకరికి ఏదైనా అక్కర ఉన్నప్పుడు మీరు ఆడికి ఏం చేయాలంటే మీరు వెళ్ళి అక్కడిని తీర్చాలి. మీకు సాధ్యమైనంత వరకు మీరు సహాయం చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకున్న పరార్థ శ్రమ అనే అంశంలో అదే ఇతరుల కోసం మనం శ్రమ ఉంచడం అనమాట. వారికి అక్కడ మనకు చేయగలంత వరకు చేయడం, లేదా మనవంతు సహాయంగా ఏం చేయాలంటే చేయనప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు తనకి అక్కడ ఉందో అక్కడ తెచ్చని చెప్పేసి అలా చేయకుండా నువ్వు ఎక్కిరించకూడదు అనమాట. అదేమి చేయకుండా ఆ మాట అంటే ప్రయోజనం లేదు. ఆ మాటకి తగ్గట్టు నువ్వు పని చూపించాలి. ఒకవేళ నీకు చేతన అవ్వట్లేదు, నువ్వు ధన సహాయం చేయలేవు, వస్తు సహాయం చేయలేవు, నువ్వు చేయగలరు ఏంటంటే ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని తలకించగల దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత యాకోబు 2:8 మెట్టుకు రీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల
బాగుగానే ప్రవర్తించు వారొగుదురు. చూసారండి, మెట్టు వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞ అంటే దేవుడు కొత్త నిబంధన రాయబడిన తర్వాత మనకి ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞలు ఏంటండి? మొట్టమొదటి ఆజ్ఞ, నీ ప్రభు అయిన దేవుడను నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తిని ఆరాధించాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వల్ల నీ పొరుగువారికి. అదే ఆజ్ఞ ఇక్కడ ఆజ్ఞ నెరవేర్చినట్టు అనమాట. దీన్ని మనం చేసినట్టయితే, ఆ ఆజ్ఞను మనం చేసినట్టయితే దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఆయనతో పాటు ఉంటాం అన్నమాట. అయితే 2:10 చూడండి ఒకసారి. అలాగే ఎవడైనను ధర్మశాస్త్రము గైకొననియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. చూసారు కదండి. అయితే పాత నిబంధనలో మోషే గారి ద్వారా మనకి చాలా ఆజ్ఞలు రాయబడినాయి. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఆ 2 ఆజ్ఞలతో ఇవన్నీ సరిపోదని చెప్పేసి చెప్పిన తర్వాత ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా అయిపోయినాడు, దేవుడు చెప్పిన ప్రతి పని చేసి ఒక్క ఆజ్ఞ తప్పిన మొత్తం అన్నిటిని బట్టి అపరాధం అవుతాడంట. అంటే అది ఒక్కడితో పోకుండా మొత్తం అంతా దాన్ని చుట్టేస్తుంది అనమాట. ఆ చుట్టిన దాన్ని బట్టి మనం అన్ని విషయంలో జారిపోతాం, అన్ని విషయాలు వెనకబడిపోతాం, అన్ని విషయంలో దేవుడికి దూరం అయిపోతాం. అలా కాకుండా మనం ప్రతి ఆజ్ఞ నెరవేర్చి దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసి దేవుడు మనం కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం సోమవారం చెప్పుకున్న దురుద్దేశం కానీ, మంగళవారం చెప్పుకున్న ఆత్మవంచన కానీ, బుధవారం చెప్పుకున్న అసూయ కానీ, గురువారం చెప్పుకున్న అపహాస్యం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పరస్పరం అక్క చెల్లెలు ఒకదానితో ఇవన్నీ వచ్చి ఏం చేస్తాయి? మనిషిని ప్రభుకు దూరం చేస్తాయి. అయితే నేను చెప్పుకున్న శిలువ మార్గము మత్తయి సువార్త 10:38. నేను చెప్పుకున్న శిలువ మార్గం, ఈరోజు చెప్పుకున్న పరార్థ శ్రమ మనకి ఏం చేస్తాయి అంటే ప్రభుకు దగ్గర చేస్తాయి. ఈ 4 ఉన్నవాడు ఈ 2 చేయలేడు, ఈ 2 చేయగలవాడు 4కి చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకు నేర్పింది అదే. శిష్యుడు బోధించడం కంటే 10:24 మత్తయి 10:38. మత్తయి సువార్త 10:38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణము. చూశారు కదండి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడంట. తన సిలువను తాను ఎత్తుకొని వెంబడించేవాడంటే వీటన్నిటిని జయించేవాడే. వీటన్నిటిని జయించి లోకంలో నాశనం జయించి యెహోవాకమైన తన కంటపైన ముందుకెళ్ళేవాడే తన సిలువను తాను ఎత్తుకొని ప్రభుని వెంబడించేవాడు. అలా వెంబడింపినవాడు అంటే దురుద్దేశము, అహంభావము, ఆత్మవంచన, అసూయ, అపహాస్యం వీటన్నిటికీ బానిసైనవాడు వీటిని జయించలేడు. అలా కానివాడు దేవుడికి పాత్రుడే కాడండి. ఆ పాత్రుడికి వాడు ఏమవుతాడండి? నిత్యాగ్నిలో పడిపోతాడు, ప్రభుకు దూరం అయిపోతాడు, నిత్యము మండుచున్న అగ్నిగుండంలో వేయబడి కాల్చబడతాడు అనమాట. అయితే దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ అంశాలను బట్టి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ మనలో కనుక ఇటువంటి పాప స్వభావం మనలో ఉండి దేవునికి మనకి అడ్డుగా ఉన్న ఎడల దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనకి రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఆ వాక్యం అనేది అర్థం అంటది. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని మనకి అర్థంలో చూపిస్తుంది. అర్థంలో చూపించినప్పుడు మన పాపం ఒకవేళ దేవుడు మనకు అడ్డుకుందేమో, అందుకే దేవుడు నాతో మాట్లాడుతానని చెప్పేసి పశ్చాత్తాపడదు తప్ప ఈ పాస్ గారు నన్ను ఇండైరెక్ట్ తిరుగుతుందని చెప్పేసి మనం ఆయన మీద కోపగించుకోకూడదు. ఆయన మీద కోపగించుకొని చూసినట్లయితే మనమే బాధపడతాం, మనమే శిక్ష పడతాం అనమాట. కానీ ఒకవేళ దేవుడు ఎందుకు మాట్లాడు ఈరోజు, అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? ఒకవేళ దేవుడికి నాకు నేను తెలియక ఈ పాపను చిక్కుకున్నానేమని చెప్పేసి నువ్వు దాన్ని గ్రహించుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని దాన్ని అక్కడితో కడిగేసుకుంటే దేవుడు మళ్ళీ నిన్ను పైకి లేపుతాడు అనమాట. పాపను జారిపోకుండా నిన్ను పైకి లేపుతాడు అనమాట. అయితే యాకోబు 1:27 చూడండి. 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. చూసారు కదండి, తండ్రి అయిన దేవుని అంటే పవిత్రమైన భక్తి అంట. అదేంటంటే అండి పవిత్రమైన భక్తి, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించినా చాలంట. అదే విధంగా కూడా మీ పరామర్శ వాళ్ళు ఏం ఎక్కిరించినట్టుగా కాదు, ఆదరణ మాటలు కలిగి ఉండాలి. ప్రభు మీతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రభు మీ చేత వాళ్ళకి ఆదరణ కలిగించాలి. మనకి తింటాకి లేకపోయినా పర్లేదు, మన సహోదరులు మనకి సంఘం ఉంది అని చెప్పేసి మనకు సపోర్ట్ ఉన్నా చాలు. అలా ఆదరణకరమైన మాట్లాడాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కిరించకూడదు. నీ పరిస్థితి అని చెప్పేసి మనం హేళన చేయకూడదు. అయితే దాని తర్వాత ఇంకో మాటను చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 27. తన్ను యహలోక మాలిన్యము తన కంటకుండా
తన్ను తాను కాపాడుకొనుటయే. చూసారండి, ఆ ఇహలోక మాలిన్యం ఏంటండి? ఇహలోకంలో ఉన్నప్పుడు మనం ఇదంతా కూడా పాపలోకం, పాప స్వభావం కలిగిన లోకం మనం జీవించున్నాం కాబట్టి ఆ పాప స్వభావం మనకు అంటకుండా, ఇహలోకం అనేది మనకు అంటకుండా దేవుడు మనకి ఆ ఇహలోక మాలిన్యం ఏంటి? మనం సోమవారం నుంచి మనం గురువారం వరకు చెప్పుకున్న దురుద్దేశం కావచ్చు, అసూయ కావచ్చు, ఆత్మవంచన కావచ్చు, ఇంక చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి మనం ఆ రోజు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి కొరింథీలో రాయబడ్డాయి, లేకపోతే మార్కు సువార్తలో రాయబడ్డాయి, ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. మీకు మచ్చుకు ఒకసారి నేను చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 22వ వచనం. నరహత్యలను వ్యభిచారములను 21 చూడండి ఒకసారి. లోపటి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. అంతేనా? ఈ చెడ్డవన్నీ లోపటి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పెను. చూసారండి, ఇహలోక మాలిన్యంలో ఉన్న లక్షణాలు ఏంటండి? ఇవన్నీ కూడా నరహత్యలు, దురాలోచనలు, దొంగతనాలు, లోభము, వ్యభిచారము, చెడుతనము, కామ వికారం, మత్సరం అంటే మనం చెప్తున్న అసూయ, దురుద్దేశం, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషిని అపవిత్రం చేస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇహలోక మాలిన్యం. ఈ ఇహలోక మాలిన్యం మనం అనుకుంటా దేవుడు ఇచ్చిన రక్షణ పొందుకొని ముందుకు సాగని చెప్పేసి దేవుడు మనకు సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు జీవము గల దేవుడు, ఆయన చేతిలో పడితే చాలా భయంకరం. ఎందుకంటే ఆత్మకు చావులేదు. మనిషికి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ప్రాణంలో ఈ దేహంలో ప్రాణం వరకు మనిషికి అవకాశం ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దేహం. ఆ ఆత్మ ఆర్పుకుంటే కనుక రేపటి రోజు మనం అందరం కూడా నరకంలో వేధించబడుతూ ఉండాలన్నమాట. అయితే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. ఈ 40 రోజులు శిలోధ్యాన కూడికలే కావచ్చు, ప్రతి వారం చర్చలోనే కావచ్చు. ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు ఎప్పటికప్పుడు మన వాక్యం చేత ఉదక స్నానం చేయించి మనం ఎప్పటికప్పుడు ఉత్తేజపరచడం కోసం వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలండి? ఆ వాక్యాన్ని మనం తీసుకొని దేవుని ఇంకా బలంగా పట్టుకోవాలి. బలంగా పట్టుకొని ముందుకు సాగాలి తప్ప ఏదో సండే వెళ్ళేమో మరి సావరం వచ్చేసరికేమో నీ ఇష్టం వచ్చినట్టు అయిపోతే కుదరదు. దేవుడు అలా ఒప్పుకోడు. ఎందుకంటే ఇహలోకమాలని అసలు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా ఇహలోకమాలని అవన్నీ తీసేసుకోవాలి. అవన్నీ తీసుకొని దేవుడి ఇచ్చిన రక్షణతో ముందుకు సాగిపోవడం చెప్పేసి దేవుడు మనం కోరుకుంటున్నాడు. ఆఖరిగా నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, రక్షణ అనేది ఎవరికి ఈజీగా రాదు. దేవుడు మహాకృపను బట్టి తనను తాను శిలువలో అర్పించుకుంటే ఆ రక్షణ మనకు వచ్చింది. ఆ రక్షణ మనం అంత ఈజీగా నిర్లక్ష్యం చేయగలదు. ఎందుకంటే ఆ రక్షణ లేక చాలా మంది ఇప్పుడు మనకి ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసు. ఆ ధనవంతుడు ఏమంటాడంటే, అగ్నిలో మండిపోతూ ఉంటే అది వేదన పడుతుందంట. ఆ వేదన తట్టుకోలేక, తండ్రి అయిన అబ్రహామా, నీ వేలు పని ముంచి నాకు ఒక్క చొక్కేసిన చాలు, నా నాలుగు చల్లారుతుందంటే, మరి బాబు నీకు నాకు మధ్యన చాలా పెద్ద అగాధం ఉంది, అది అవ్వని పని. నీ భూమి మీద ఉండగానే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎన్నిసార్లు వచ్చి నీకు సువార్త ప్రకటించినా, నీకు ఎన్నిసార్లు వచ్చి వాక్యం బోధించి నువ్వు వినలేదు. నా ప్రాణమా తినుము తాగుము సురికించమన్నావు తప్ప నువ్వు వాక్యం లెక్క చేయలేదు. అలాంటప్పుడు నేనేం చేయలేంటా బాబు? ఏదైనా సరే భూమి మీద ఉండగానే మనిషికి అవకాశం ఉంది. అది నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు నీకు అవకాశం ఇచ్చి నీకు ఎన్నిసార్లు మాట్లాడుతాడు. మాట్లాడిన ప్రతిసారి కూడా ఏమో దేవుడు ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడుతాడు, దేవుడికి నాకు ఏమంటుందో, ఆ పాపం ఏంటో అని చెప్పేసి చూసుకో. ఎందుకంటే దేవుడికి నీకు అడ్డుగా ఉన్న గోడ పక్కన ఉంటే అనిపిస్తుంది, మనకి చిన్నదే అనిపించవచ్చు, కానీ దేవుడికి నీకు చాలా పెద్ద అగాధంగా చూసేస్తుంది. అలాంటి అగాధంలో మనం పడిపోకుండా దేవుడు ఇచ్చిన మహాకృపను పొందుకొని ముందుకు సాగిపోతూ దేవుడు చెప్తున్న శిలో మార్గమే కావచ్చు, ఇవాళ చెప్తున్న పరదశంకి వీటిని చేసుకుంటూ దేవుళ్ళు ఇంకా మనం ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ రక్షణ భాగ్యం కలగాలని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.